తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిందో భార్య. హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించింది. అనుమానంతో మృతుని తమ్ముని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చి అందరి ముందు నాటకమాడినట్లు పోలీసులు తేల్చడంతో గ్రామస్తులు విస్తుపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మాక్లూరు మండలం బోర్లాం గ్రామానికి చెందిన పల్లాటి రమేష్, సౌమ్య దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. గత నెల 20న రమేష్ ఇంట్లో గుండెపోటుతో మరణించాడని బంధువులకు చెప్పి అంత్యక్రియలు చేయించారు. రమేష్ మెడపై ఘాట్లు ఉన్నట్లు కొందరు స్థానికులు ఇజ్రాయిల్లో ఉన్న అతని తమ్ముడు కేదార్కి చెప్పారు. ఈ మేరకు గత నెల 21న మాక్లూర్ పోలీసులకు ఫోన్ చేసి తన సోదరుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని భార్యను పంపి ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు 24న మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడంతో హత్యగా తేలింది. సౌమ్యను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. నిజామాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్న ఆమెకు అక్కడి పీఈటీ నందిపేట మండలం బాద్కుండకు చెందిన నాలేశ్వర్ దిలీప్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం రమేష్కు తెలిసి భార్యతో గొడవపడ్డాడు. దీంతో ప్రియుడితో కలిసి అతన్ని అడ్డు తొలగించుకుంది. ఈ కేసులో నిందితులు సౌమ్య, దిలీప్, అభిషేక్తో పాటు సుపారీ గ్యాంగు సభ్యులు 3 పోలీసులు అరెస్టు చేశారు. మరొక నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బోర్గా గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు విచారించి ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. 22/12/2025 రోజు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 24/12/25 రోజు డాక్టర్ల సహాయంతో బాడీని ఎగ్జామినేషన్ చేసి పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత అనుమానాస్పదం ఉండడంతో ఎవరైతే అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న, దాంట్లో ఆమె ప్రియుడు అయినటువంటి రమేష్ను కూడా, ఇద్దరిని కూడా దిలీప్ను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. సౌమ్య మరియు దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళకి దగ్గరి సంబంధాలు ఏర్పడాయి. దాంతో ఏ విధంగా అయినా సౌమ్య తన భర్తను ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో, ఇతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ లో భాగంగా రాత్రి సౌమ్య స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. అతను దిండు పెట్టి, అదేవిధంగా టవాల్ పెట్టి అతను స్ట్రాంగులేట్ చేసి దిండుతో స్మోదరింగ్ చేసి చంపడం జరిగింది.